హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ జీడిపప్పు ఉప్మా. ఎంతమందికైనా చేసేయచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ప్యాన్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఉప్మా రవ్వ 1 నిమిషం పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. వేడి చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఈ ప్యాన్కున్న రవ్వని తుడిచేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఒక 2 ఆవాలు వేసుకొని చెక్ చేసుకోవాలి. నూనె వేడయిందో లేదో మనకు తెలుస్తుంది కదా. అప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు వేగకపోతే మనకి చేదు వచ్చేస్తాయి. అందుకని ఆవాలు వేగిన తర్వాత మాత్రమే శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1/2 కప్పు వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలి. జీడిపప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 6 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2 ఇంచులు అల్లంని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి. మనకి జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పు టేస్ట్ ఎంత బాగుంటుందో అల్లం పచ్చిమిర్చి వేస్తే కూడా అంత బాగుంటుంది. ఇంకా 1/2 కప్పు వరకు క్యారెట్, 1/2 కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవడం వల్ల మనకి పోపు మాడిపోకుండా ఉంటుంది. మనం ఉల్లిపాయ ముక్కలు బాగా పెద్దవి చేసుకున్నాము అంటే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు పోపు మాడిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్లు వేసుకుని మరగనివ్వాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ 1.5 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఒకసారి నీళ్ళల్లో ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకుంటే మనకి కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట. మనకి రవ్వ వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకుని ఈ రవ్వను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. రవ్వ వేసేటప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన కొన్ని వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని కలుపుకున్నట్టయితే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఉప్మా ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. అలాగే మనకి ఉప్మాని చూసినప్పుడు ఆ రవ్వ టెక్స్చర్ అనేది కనిపించినట్టయితే మనకి ఉప్మా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. మనకు కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా లేదంటే సరిగ్గా ఉడకకపోయినా కానీ ఆ టెక్స్చర్ అనేది మనకి సరిగ్గా కనిపించదు. ఈ జీడిపప్పు ఉప్మాలోకి ఏదైనా కారప్పొడి ఇంకా కొబ్బరి చట్నీ లాంటివి చాలా బాగుంటాయి. ఉప్మానే కదా ఏం చేస్తాంలే అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.